హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కొల్లూరి రామాంజనేయులు అడ్వకేట్, మవా, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను గత 25 సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను విడాకులకు సంబంధించి విడాకులు ఎక్స్పైరీ అయిపోతే సెట్ సైట్ ఎలా వేసుకోవాలనేది ఎక్స్పైరీ అయిన కాడి నుండి సెట్ సైట్ వరకు సింపుల్గా నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. జనరల్ నాలెడ్జ్ కోసం, లేదంటే జూనియర్ అడ్వకేట్స్కి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైనా కానీ హిందూ మ్యారేజ్ కానీ, డైవర్స్ కానీ, క్రిస్టియన్ డైవర్స్ కానీ, ముస్లిం డైవర్స్ కానీ కోర్టులో ఫైల్ చేసినప్పుడు ఆ కోర్టు సమనం అందగా ఎవరైతే విడాకులకు ఫైల్ చేసుకున్నారో వారు ఎవరి మీద అయితే విడాకులు ఫైల్ చేస్తారో ఆపోజిట్ పార్టీకి సమన్ సరిగ్గా టయానికి అందకపోగా, అలాగే పలుమార్లు కోర్టు ద్వారా అమెనాల ద్వారా సమన్లో సర్వ్ చేయడానికి ప్రయత్నించి సమన్ టయానికి అందుకోలేనప్పుడు కొంతకాలం చూసి కొంతకాలం వాయిదాలు జరిగిన తర్వాత కోర్టు ఏదైతే వాది అంటే పిటిషనరు డైవర్స్కి ఫైల్ చేసుకుంటాడో ఆ వాదికి ఫేవర్గా డైవర్స్ డిగ్రీ అనేది ఇవ్వటం జరుగుతుంది, ఆర్డర్ అనేది ఇవ్వటం జరుగుతుంది కోర్టు. ఆ డైవర్స్ ఆర్డరు ఆపోజిట్ పార్టీ ఎవరి మీద అయితే వేస్తారో, రెస్పాండెంట్ ఎవరైతే సరిగ్గా స్పందించినప్పుడు, సమనం తీసుకున్నప్పుడు ఆ ఎక్స్పర్టీ డైవోర్స్ అనేది కోర్టు గ్రాంట్ చేయడం జరుగుతుంది. సమన్ సర్వన క్రమంలో ఎక్స్పర్టీ డైవర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ ఎక్స్పర్టీ డైవర్స్ ఇచ్చిన తర్వాత దాన్ని రీఓపెన్ అనేది చేసుకోవచ్చు. హిందూ మ్యారేజ్ కానీ, క్రిస్టియన్ మ్యారేజ్ కానీ, ముస్లిం మ్యారేజ్ కానీ ఫ్రెండ్స్, ఏ మ్యారేజ్కి సంబంధించిన డివోర్స్ అయినా కానీ ఎక్స్పర్టీ అయినప్పుడు కోర్టులో మరలా దాన్ని రీఓపెన్ చేసుకోవచ్చు. ఆ రీఓపెన్ పిటిషనే కోర్టు పరిభాషలో, న్యాయవాదులు ప్రాక్టీస్ పరిభాషలో సెట్ సైడ్ పిటిషన్ అంటారు. ఆ సెట్ సైడ్ పిటిషన్ అనేది ఫైల్ చేసేటప్పుడు ఆపోజిట్ పార్టీకి, అంటే దావా ఎవరైతే ఫైల్ చేశారో, డివోర్స్ ఎవరైతే ఫైల్ చేశారో కోర్టులో, ఆ సెట్ సైడ్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఆ వాదికి నోటీస్ ఇచ్చి ఫైల్ చేయాలి. ఇన్ కేసు వాళ్ళు నోటీసు తీసుకోవటం తిరస్కరిస్తే, ఇంటెన్షనల్గా కావాలని తిరస్కరిస్తే అయినప్పటికీ సెట్ సైడ్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఆ సెట్ సైడ్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఇరు పార్టీలు న్యాయవాదుల ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత జడ్జి గారికి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ను బట్టి ఈ యొక్క సెట్ సైడ్ పిటిషన్ అలౌ చేయాలా లేదంటే డిస్మిస్ చేయాలా అనేది మెరిట్స్ మీద, సెట్ సైడ్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు మనం ఏమైనా గ్రౌండ్స్ రాస్తాం, ఆ గ్రౌండ్స్ నమ్మశక్యంగా జడ్జి గారికి ఉంటే ఆ ఎక్స్పర్టీ డైవర్స్ పిటిషన్ని, సెట్ సైడ్ పిటిషన్ని జడ్జి గారు అలౌ చేస్తారు. ఆ గ్రౌండ్స్ సరిగ్గా లేకపోతే జడ్జి గారు ఉన్నటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి ఆ సెట్ సైడ్ పిటిషను అలౌ చేయాలా డిస్మిస్ చేయాలనేది ఆయన మీద ఉంటుంది. ఎలో చేస్తే ఎక్స్పర్టీ ఆర్డరు డైవర్స్ అనేది సెట్ సైడ్ పిటిషన్ ఎలో అయితే యథావిధిగా మళ్ళీ డైవర్స్ అనేది కేసు అనేది కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఆ యథావిధిగా కొనసాగే విధంగా కోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఎక్స్పర్టీ అయిన డైవర్స్కి సెట్ సైడ్ వేసుకున్న తర్వాత మ్యాక్సిమం 90% జడ్జి గారు కంపల్సరీగా సెట్ సైడ్ పిటిషన్ని అలో చేస్తారు. ఎప్పుడైతే డైవర్స్ అనేది ఎక్స్పర్టీ అయిన తర్వాత సెట్ సైడ్ పిటిషన్ అనేది కంపల్సరీగా అలౌ చేస్తారు ఫ్రెండ్స్. అలౌ చేయకపోవడం అనేది ఎక్కడో రేరుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.